ఇప్పుడు వచ్చేసి మనం ఈ రూపీ గురించి నేర్చుకుందాము. ఈ రూపీ అనేది ఎన్పిసిఐ ద్వారా వచ్చింది. ఇది ఏంటంటే ఒక ఎస్ఎంఎస్ ఆర్ క్యూఆర్ కోడ్ బేస్డ్ ప్రీపెయిడ్ క్యాష్లెస్ ఎలక్ట్రానిక్ ఓచర్ అన్నట్టు ఎన్పిసిఐ క్రియేట్ చేస్తుంది యూపీఐ ప్లాట్ఫామ్ యూజ్ చేసి. సో ఇది ఒక ఎస్ఎంఎస్ కానీ క్యూఆర్ కోడ్ బేస్డ్ మీద ఉండి ఒక ప్రీపెయిడ్ క్యాష్లెస్ ఎలక్ట్రానిక్ ఓచర్ ఇది ఫైనాన్స్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్ మినిస్ట్రీస్, నేషనల్ హెల్త్ అథారిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. దీని లిమిట్ 10,000 ఫస్ట్ ఉండే మారారు. పెర్ కోడ్ 10,000 ఫస్ట్ ఉండే, 1 టైం సింగిల్ టైం ఉండే, తర్వాత మల్టిపుల్ టైమ్ అట్లా చేశారు అన్నట్టు. మల్టిపుల్గా కూడా వాడుకోవచ్చు అన్నట్టు. ఈ రూపీలో ఛాలెంజెస్ ఏముంది అంటే ఈ రూపీ ఛాలెంజెస్ ఇన్ ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ డీబీటీ. ఇప్పుడు ఫిజికల్ ప్రొక్యూర్మెంట్లో ఏంటంటే గవర్నమెంట్ షూస్ కొనుక్కోవాలనుకుందనుకో, అది స్కూల్ ప్రిన్సిపల్కి ఇస్తుంది, అది చెల్లుకి ఇస్తుంది. దీంట్లో మినిస్టర్స్ బ్రైబ్ తీసుకోవచ్చు, క్వాలిటీ షూస్ ఇవ్వకపోవచ్చు. డిఈఓ, స్కూల్ ప్రిన్సిపల్ వీళ్ళు షూ మళ్ళీ స్టోర్స్లో అమ్మి డబ్బులు తెచ్చుకోవచ్చు. షూ సైజ్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో అసలు వాడరు. డీబీటీలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫాదర్ అకౌంట్స్కే ఇచ్చారు అనుకుందాం. ఫిజికల్ డీబీటీలో ప్రాబ్లం, ఫాదర్ ఆ డబ్బులు ఎక్కడనో వాడుకోవచ్చు. చైల్డ్కి అకౌంట్లో వేస్తే చైల్డ్ ఆ డబ్బుల్లో ఎక్కడవచ్చు. సో ఈ రూపీ అనేది ప్రాబ్లం ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ రూపీస్ని బ్యాంకర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బ్యాంకర్స్ ఏం చేస్తుంది, ఎన్పిసిఐస్కి ఇచ్చి ఎన్పిసిఐ ఈ రూపీ ఇస్తుంది. ఎన్పిసిఐ ఈ రూపీ ఇస్తే అది ఎన్పిసిఐ బెనిఫిషరీస్కి ఈ రూపీ ఇస్తుంది. అప్పుడు బెనిఫిషరీ ఏంది, ఈ రూపీ కోడ్తోనో పేమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ రూపీ కోడ్ ఎక్కడ పేమెంట్ చేయాలి, బార్ షాప్లో అక్కడ చేస్తే పేమెంట్ యాక్సెప్ట్ చేయదు. అక్కడ స్కూల్ షూస్ అక్కడైతే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇలా అన్నాడు. గవర్నమెంట్ బ్యాంకులు వేస్తుంది, బ్యాంక్ ఏమో ఎన్పిసిఐ ఏం చేస్తుంది అంటే ఈ రూపీ కోడ్ ఇది ప్రీపెయిడ్ బై గవర్నమెంట్ ఫర్ బెనిఫిషరీ లాగా అంటాం అన్నట్టు. ఈ గవర్నమెంట్ ఈ రూపీ కోడ్ని ఫాదర్కి ఈ రూపీ క్యూఆర్ కోడ్ని కానీ ఎస్ఎంఎస్ని కానీ ఫాదర్కి పంపిస్తారు. ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు షూ షాప్లో వాడతాడు. ఈ షూ షాప్లో కాకుండా ఎక్కడైనా వాడితే పని చేయదు అన్నట్టు. ఈ ఫాదర్ షూ షాప్కి తీసుకువెళ్ళి ఈ రూపీ ద్వారా డిజిటల్ కోడ్ వాళ్ళకి ఇస్తే ఆ షూ స్టోర్ వాడి ఈ రూపీ బ్యాంకుకి ఇచ్చేసి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు 500 ఈ రూపీ ఇచ్చింది అనుకో, నాకు మంచి షూ కొనాలనుకుంటే నేను ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇలా అన్నట్టు. ఇలా పవర్ టు కస్టమర్కి డిగ్నిటీ ఇస్తుంది అన్నట్టు. ఎందుకంటే తన చేతులు తను పే చేస్తున్నాడు. కరప్షన్ తక్కువ ఉండే ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి. ఇలా అన్నట్టు. ఇప్పుడు షూస్ పక్కా బ్లాక్ మార్కెట్ చేయకుండా అలా ఉంటుంది. సో ఇది అన్నట్టు. మరి అప్లికేషన్స్ ఫ్యూచర్లో ఇట్లా కూడా ఫార్మర్స్కి కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ కానీ ఇట్లా అన్నీ వాడుకోవడానికి ఇస్తారు అన్నట్టు. ఎంప్లాయీస్కి కానీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా వాడుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఈ రూపాయి అంటే ఇది అన్నట్టు. బేసికల్గా ఇది అప్రిషియబుల్ స్టెప్ అనే చెప్పవచ్చు. 4 ఫ్యామిలీస్కి లీకేజ్ లేకుండా టార్గెటెడ్గా ఇవ్వడానికి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫికసీ ఆఫ్ డైరెక్ట్ డీబీటీ పెంచుకోవడానికి ఇది మంచిది అనుకోవచ్చు. క్యూఆర్ కోడ్స్ అంటే ఏంది?